మన ప్రభువును రక్షకుడున్న యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమాకాండము 25వ అధ్యాయము 20వ వచనం చివరి లైను. కెరూపుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. చదవబడిన లేఖన భాగంలో కెరూపుల యొక్క ముఖములు కరుణాపీఠం వైపు ఉండాలని వాక్యములో రాయబడి ఉంటుంది. కరుణాపీఠం వైపు చూచుట అని అనగా దేవుని మహిమను చూచుటను బయలుపరుచుంది. మన దృష్టి, మన కన్నులు దేవుని మీద, యేసయ్య మీద, దేవుని యొక్క మహిమ మీదే ఉండాలి. అందుకే వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన విశ్వాసమును కొనసాగించాలని మన వాక్యంలో ధ్యానిస్తూ ఉంటున్నాం. మనం కూడా యేసయ్య వైపు చూచినప్పుడు, యేసయ్య యొక్క కృప మీద మనం ఆధారపడినప్పుడు, ఆ మహిమను, ఆ కృపను మన మీద, ఆ కృప వైపు చూచినప్పుడు మనం ఆశీర్వదించబడతామని, కృపలో నిలిచి ఉంటామని వాక్యము మనకి తెలియచేస్తుంది. కరుణాపీఠం వైపు చూచుటకు కెరూపులు తమ తలను వంచవలసి ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియచేస్తుంది. వంగుట అనేది దీనత్వాన్ని బయలుపరుస్తుంది. కాబట్టి మనం దీనులమై యేసు వైపు మాత్రమే చూడాలి. కరుణాపీఠం మీద నిలిచి ఉండి మన తలను పైకెత్తిన ఎడల మనము యేసుని చూడలేము, మహిమను చూడలేము. కనుక జనులు అనేక మంది అధైర్యపడుచున్నారు. ఎందుకని అంటే వారు తగ్గింపు కలిగి, దీనత్వము కలిగి యేసు వైపు చూడలేకపోతుంటున్నారు. అందుకనే మనం కృప మీద నిలిచి ఉండి మనం యేసయ్య వైపు చూచెదము. నిత్యముగా యేసు వైపు చూచిన వెడల ఎన్నడూ మనం అధైర్యం పొందకుండా ధైర్యం పొందుకుంటాము. ఆయన వైపు చూచినప్పుడు ఆయన మార్గాలలో మనం నడిపించబడతాము. నిత్యముగా అట్టి ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, ఈ దినం మీరు మాతో మాట్లాడారు. కరుణాపీఠం వైపు మేము తేరి చూడాలని నా తండ్రి నీకు స్తోత్రం నాయన. కెరూపులు కరుణాపీఠం వైపు చూచాయని, నీ మహిమను చూచాయని అయ్యా నీకు స్తోత్రం ప్రభా. క్రిందకి ప్రభా అయ్యా చూచుట అని చూచినప్పుడు దీనత్వమును తెలియచేస్తుందని ప్రభా మీరు బయలుపరిచారు. తగ్గించే అనుభవాన్ని బయలుపరుస్తుందని మీరు తెలియచేశారు ప్రభా. కరుణాపీఠం వైపు చూచుట అని అంటే ప్రభా నీకు స్తోత్రం ప్రభా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూడాలని, క్రీస్తు యొక్క మార్గాల్లో మేము నడవాలని మీరు తెలియచేశారు ప్రభా. తగ్గించుకునే అనుభవంలో, తగ్గించుకునే మార్గంలో, దీనత్వం కలిగిన అనుభవంలో నడిచి నీ వైపు అయ్యా చూచే అనుభవంలో ప్రభా మేము నిలిచి ఉన్నట్లుగా, ఎక్కడ అధైర్యపడకుండా కృప పొందుకుని కృపయందు నిలిచి ఉండి అయ్యా నిన్ను చూచే అనుభవాల్లో ప్రతి ఒక్కరిని నడిపించి అటు ఆశీర్వాదకరమైన మార్గాల్లో మీరే నడిపించి మహిమను పొందమని, అటు ధైర్యమును కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.